అందరికీ నమస్కారం. తాజాగా బీసీ స్టడీ సర్కిల్ నుండి మరో నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే డిఎస్సి, ఎస్జిటి, ఎస్ఏ అభ్యర్థులకు 1,500 రూపాయలు మెటీరియల్ ఖర్చు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి నోటిఫికేషన్ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఇంతకు ముందు డిఎస్సి అభ్యర్థులకు 75 రోజుల ఫ్రీ కోచింగ్ ఇస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ వీడియోలను మన ఛానల్లో అప్లోడ్ చేశాము. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉన్నాయి, చూడగలరు. ఇది ఈరోజు తాజాగా వచ్చిన నోటిఫికేషన్. మొత్తం 10,000 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి 1,500 రూపాయల చొప్పున డిఎస్సి, ఎస్జిటి మరియు ఎస్ఏ అభ్యర్థులకు మెటీరియల్ ఖర్చు క్రింద ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకున్న వారు కూడా అర్హులే. ఈ 10,000 మంది అభ్యర్థులలో 7,000 మంది సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి, 3,000 మంది స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం 10,000 మంది అభ్యర్థులలో కేటాయింపు శాతం: బీసీ వర్గంలోని బీసీఏ వారికి 29%, బీసీబీ వారికి 42%, బీసీడీ వారికి 29% అభ్యర్థులకు కేటాయించారు. ఈ మొత్తంలో మహిళలకి 33%, వికలాంగులకు 3% కేటాయించారు. కావలసిన డాక్యుమెంట్స్: అభ్యర్థి తప్పనిసరిగా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్స్, టెట్ సర్టిఫికేట్, డిఇడి, బిఇడి, ఎంఇడి సర్టిఫికేట్స్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డును అప్లోడ్ చేయాలి. సెలక్షన్ ప్రాసెస్: స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి గ్రాడ్యుయేషన్, బిఇడి, టెట్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు సంబంధించి ఇంటర్మీడియట్, డిఐటి, టెట్లో పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. ముఖ్యమైన తేదీలు: మార్చి 14 నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. డిస్క్రిప్షన్లో ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది. దానిపైన క్లిక్ చేయండి. ఈ పేజీకి వస్తారు. మీకు నోటిఫికేషన్ కావాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ కోసం అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. 1. మీ పూర్తి పేరు ఇవ్వండి. 2. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. 3. మీ పుట్టిన తేదీ ఇవ్వండి. 4. మీ తండ్రి పేరు, శ్రీ మరియు శ్రీమతి లాంటివి లేకుండా పేరు మాత్రమే ఇవ్వండి. 5. మీ అమ్మ పేరు. 6. మీ ఆధార్ కార్డు నంబర్ ఇవ్వండి. 7. మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి. 8. మీ దగ్గరలోని స్టడీ సర్కిల్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. 9. మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. 10. మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. 11. మీరు వికలాంగుల కదా అనేది సెలెక్ట్ చేసుకోండి. 12. మీరు అనాథ అని అడుగుతున్నారు, ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకోండి. 13. బీసీలో మీ వర్గం సెలెక్ట్ చేసుకోండి. 14. మీ సంవత్సర ఆదాయం నమోదు చేయండి. మీ సంవత్సర ఆదాయం 5 లక్షలు మించకూడదు. 15. మీ విద్య అర్హత నమోదు చేయండి. 16. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు, సెకండరీ గ్రేడ్ టీచర్ లేదా స్కూల్ అసిస్టెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. 17. మీ టీటీ రసీదు సంఖ్య ఇవ్వండి. 18. మీ టెట్ స్కోర్ అంటే మార్కులు ఇవ్వండి. 19. మీ టీచర్స్ రిక్రూట్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్, అప్లికేషన్ నంబర్ ఇవ్వండి. 20. మీ అడ్రస్ జిల్లా, మండలం, ఊరు సెలెక్ట్ చేసుకుని ఇంటి నంబర్, పిన్ కోడ్ ఇవ్వండి. 21. మీ అకాడమిక్ వివరాలు, మీ 10th ఇంటర్, డిగ్రీ, డిఐడి, బిడి సంబంధించి ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మొత్తం మార్కులు, మీకు వచ్చిన మార్కులు, మార్కుల పర్సంటేజ్, స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ పేర్లు నమోదు చేయండి. గమనిక: మీకు వచ్చిన మార్కులు మరియు మొత్తం మార్కులు నమోదు చేస్తే చాలు పర్సంటేజ్ వస్తుంది. 22. మీ బ్యాంక్ వివరాలు, మీ పేరు, అకౌంట్ నంబర్, బ్యాంక్ పేరు, బ్యాంక్ బ్రాంచ్ పేరు అంటే ఆ బ్యాంక్ ఉన్న ఊరు పేరు, తర్వాత బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లో చూసి నమోదు చేయండి.
23 మీరు స్టూడెంటా అని అడుగుతున్నారు. ఎస్ ఓర్ నో సెలెక్ట్ చేసుకోండి. 24 మీరు ఇంతకు ముందు ఫ్రీ కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకున్నారా అని అడుగుతున్నారు. ఎస్ ఓర్ నో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ చూద్దాం. మీ డాక్యుమెంట్స్ జేపీజీ ఓర్ జేపెన్జీ ఫార్మాట్లో ఒక 100 KB లోపు ఉండేలా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 25 మీ ఫోటో, 26 మీ సంతకం, 27 మీ కుల సర్టిఫికేట్, 28 మీ ఆదాయం సర్టిఫికేట్, 29 ఎస్ఎస్సి మెమో, 30 ఇంటర్ డిప్లొమా సర్టిఫికేట్, 31 డిగ్రీ సర్టిఫికేట్, 32 డిఐడి సర్టిఫికేట్, 33 బీడీ సర్టిఫికేట్, 34 టేట్ సర్టిఫికేట్, 35 నివాసం సర్టిఫికేట్, 36 ఆధార్ కార్డు, 37 మీ టీచర్ పోస్ట్ అప్లికేషన్ ఫామ్, 38 బ్యాంక్ పాస్బుక్. ఈ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత చివరగా ఈ బాక్స్లో రైట్ మార్క్ ఇచ్చి సబ్మిట్ చేయండి. తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన మీకు మా ధన్యవాదములు.